హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అప్పుడే ల్యాండ్ అయిన మన విలన్ బాబు బెంజ్ కార్లో వాడి విల్లాకి చేరుకుంటుండగా ఎదురుగా వాడికి కావలసిన వజ్రం రోడ్డు మీద నడుస్తూ కనిపించింది. ఒంటరిగా ఒక్కసారిగా వాడి కళ్ళు బ్రైట్గా మారి సడన్ బ్రేక్ వేశాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ఆమె నడక కార్ బ్రేక్ సౌండ్కి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. బ్లాక్ అండ్ బ్లాక్ కటౌట్, బ్లాక్ కలర్ గాగుల్స్, 6.2 హైట్, మాస్క్యులర్ బాడీ, వెయిట్కి తగ్గ హైట్, బ్రౌనిష్ హెయిర్, కళ్ళు చిరుతలా చాలా చురుగ్గా చూస్తున్నాయి. దక్షితని చూడక ముందు వరకు చూసిన తర్వాత 1000 వాట్స్ బల్బులా వెలగడం మొదలుపెట్టాయి. కారు దిగి అలా నడుస్తూ ఆమెను చేరుతున్నాడు. రైట్ హ్యాండ్కి కోటి విలువ చేసే రోలెక్స్ వాచ్, కాళ్ళకి బ్లాక్ కలర్ షూ. అక్కడ ఆ ప్లేస్లో అలా నడుచుకుంటూ వస్తున్న అలాంటి పర్సనాలిటీని కొత్తగా చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది దక్షిత. ఆమె వైపే వస్తున్నాడు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అతని భారీ ఆకారానికి చూడ్డానికి హాలీవుడ్ విలన్లా కనిపిస్తున్నాడు. అందుకే ఆమె గుండెల్లో అలజడి మొదలైంది. ఇక దగ్గరికి వస్తున్న అతన్ని చూస్తుంటే ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే అతని చూపులు ఆమెకు నెగిటివ్ సెన్స్ చేస్తోంది. అసలు ఎవరతను? నా వైపు ఎందుకు వస్తున్నాడు? చూడ్డానికి చాలా పాష్గా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందెన్నడూ అతన్ని చూడలేదు, కానీ అతను మాత్రం నన్ను చాలాసార్లు చూసినట్లుగా చూస్తున్నాడు. ఎవరు అని బాగా ఆలోచిస్తోంది. నాకేమైనా హాని కలిగిస్తాడా? ఈ టైంలో ఎవరిని నమ్మకూడదు. మామూలుగానే ఆడపిల్ల కనిపిస్తే పీక్కుతూనే మృగాల్లా మారిపోతున్నారు. అలాంటిది ఇంత రాత్రి నిర్మానుష్యమైన ప్లేస్, ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను. వీడు నన్నేం చేయడు కదా దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి అనుకుంటూ వాడు దగ్గరికి వస్తుంటే దక్షిత అడుగులు ముందుకు కదులుతున్నాయి. చాలా కంగారుగా. వాడి అడుగులు కూడా అంతకంటే స్పీడ్గా పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆమె వైపే వెళ్తున్నాడు. టెన్షన్ మరింత పెరుగుతోంది దక్షితకి. హలో, ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ దేర్ అన్నాడు. భయంతో ఆగకుండా నడుస్తున్న దక్షిత మిమ్మల్ని ఆగండి అని పిలిచాడు. అతని పిలుపు కాస్త సౌమ్యంగానే ఉంది. అతని వాయిస్ గంభీరంగా ఉన్నా కానీ ఎందుకో ఆమె గుండెలో అలజడి మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు వాడిని నమ్మాలా లేక నన్ను నేను కాపాడుకోవాలా? ఇప్పుడు నేనెంత పరిగెత్తినా వాడు నన్ను చేరుకోవాలని ఉంటే ఖచ్చితంగా కారు స్పీడ్ పెంచైనా నన్ను చేరుకుంటాడు. ఒకవేళ నాకు మంచి చేస్తే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటానుగా. ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో, ఆగనా వద్దా అని ఆలోచిస్తుండగానే అతను దక్షితని చేరుకున్నాడు. అతగాడి పేరు ఏం పెడితే బాగుంటుంది? ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనకడుగు వేసింది దక్షిత. హలో మిస్, ఎందుకు భయపడుతున్నారు? ఒంటరిగా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అంత కష్టం ఏం వచ్చింది అని నార్మల్గా అడుగుతుంటే ఆ టైంలో అపరిచితమైన వ్యక్తి అలా అడిగేసరికి ఏమని సమాధానం చెబుతుంది? నథింగ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే, హలో మిస్, ఏమైంది అలా వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని నేనేం చేయనులేండి. ఈ టైంలో ఒంటరిగా ఉన్నారుగా, ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. నన్ను నమ్మొచ్చు. నేను మీ మంచి కోరే వ్యక్తిని, కానీ మిమ్మల్ని ఏదో చేసి అంత రాక్షసుని కాదు అన్నాడతను. ఆలోచనలో పడింది అతని మాటలకి. మీరు నన్ను దాటుకొని వెళ్ళినా ఈ టైంలో ఒంటరిగా వెళ్తే సేఫ్గా వెళ్తారన్న నమ్మకం ఏముంది? అందుకే మిమ్మల్ని నేను సేఫ్గా ఎక్కడ దింపాలో చెప్పండి, దింపేస్తాను. నా కారు ఎక్కండి అన్నాడు. అతను మాట చాలా స్మూత్గా వస్తుంటే ఆ టైంలో ఇంకో ఆప్షన్ లేక అతని కారెక్కింది. డామియన్ ఫేస్లో రాక్షస నవ్వు పులుముకుంది. మన విలన్ బాబు పేరు డామియన్ రెక్స్. పులి నోట్లో డైరెక్ట్గా చిక్కిన జింక పిల్లలా అనిపించింది దక్షితని చూస్తుంటే వాడికి. కానీ వాడి మీద ఏ మాత్రం డౌట్ రాకూడదు. మంచితనంతో మచ్చగా చేసుకోవాలనుకున్నాడు. దీనికోసం ఎంత రిస్క్ తీసుకోవాలనుకున్నానో. కానీ డైరెక్ట్గా సింహం బోనిలోకే వచ్చేసింది దక్షిత. మీ పేరేంటండి అని మృదువుగా అడిగాడు. వాడి గొంతులో గంభీరం ఉంది, కానీ వాడికి తెలియని యాంగిల్లో చాలా స్మూత్గా అడిగాడు. దక్షిత అనింది ఎటో చూస్తూ. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చూస్తుంటే మీరు ప్రెగ్నెంట్లా ఉన్నారు అంటున్న వాడి చెయ్యి పిడికిలి స్టీరింగ్ మీద ఎంత బలంగా బిగుసుకుంది అంటే అసలే వాడి మస్క్యులర్ పార్ట్కి స్పష్టంగా తేలి కనిపిస్తున్నాయి.
అంటే వాడు కోపంగా బిగిసిన చేతికి ఇంకా దృఢంగా మజిల్ అటు ఇటు కదులుతో కనిపించింది. అలా అడుగుతున్నప్పుడు వాడి గొంతులో కాస్త కోపం ధ్వనించింది. తల తిప్పి అప్పుడు చూసింది అతన్ని. ఎందుకంత కోపంగా అడిగాడు? అర్థం కాలేదు. అసలు వాడెవడో ఆమెకు తెలీదు. అయినా కానీ ఆమె మీద కోపం ఎందుకు చూపించాలి అనుకున్నాడు. నేను భ్రమపడ్డానా, లేక కోపంగానే అడిగాడా? ఇలా ఆలోచనలు పిచ్చి పిచ్చిగా సాగిపోతుంటే ఆమె చూపులకి వాడి ఫేస్లో ఉన్న రౌద్రం ఐస్లా చల్లబడిపోయింది. అప్పటి వరకు ఎర్రగా మండుతున్న వాడి ఫేస్ నార్మల్గా మారగానే, ఏమైందండి అలా చూస్తున్నారు అని నవ్వుతూ అడిగాడు. ఏం లేదని తల అడ్డంగా ఊపి మళ్ళీ విండోలో తల దూర్చింది. ఆమెను తాకాలని కొన్ని ఏళ్ల నుండి పరితపిస్తున్న వాడి కోరిక మరింత పెరుగుతుంటే చేతి ఆమె మీదకి వెళ్తోంది. కానీ ఇది సమయం కాదు. తనని బలవంతంగా కాకుండా ఇష్టంగా దగ్గరికి రప్పించుకోవాలి అనుకుంటూ కష్టంగా ఆ కోరికని కళ్ళు మూసుకొని అదుపు చేసుకుంటున్నాడు. చెప్పండి, చెప్పాలని అనిపించకపోతే చెప్పొద్దులేండి, కానీ ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, అక్కడ చేస్తాను అన్నాడు. వాడికి అసలు డ్రాప్ చేయాలని లేదు, వాడితోనే తీసుకెళ్లాలనుంది. బట్ ఆ విషయం ఆమెకు చెప్పలేడుగా. ఆమె నోటి వెంట ఏ పదం వస్తుందో ఎదురు చూస్తున్నాడు. ఈ టైంలో ఆడది బయట కాలు పెట్టింది అంటే ఖచ్చితంగా భర్తతో గొడవ పడి ఉంటుంది అని వాడు గెస్ చేశాడు. చెప్పండి, ఎక్కడ డ్రాప్ చేయాలి? ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? బాంబే వెళ్తుంది. అయితే మీరెక్కడికి వెళ్తారు? నేను కూడా బాంబే వెళ్తాను. ఢిల్లీలో కాస్త పనుండి వచ్చాను అని అబద్ధం చెప్పాడు. సరే, నేను కూడా బాంబే వస్తాను, నన్ను కూడా అక్కడే దింపండి. ఒంటరిగా ఎలా వెళ్తారు? మీరు డ్రాప్ చేస్తారుగా అనింది అయోమయంగా చూస్తూ. నేననేది అలా కాదు. బాంబేలో ఒంటరిగా ఎలా ఉంటారు అంటున్నా. నాలాంటి అనాథలకి స్థానం లేదా అక్కడ అనింది. ఎందుకుండదు, ఎక్కడైనా ఉంటుంది. కానీ మిమ్మల్ని చూస్తే చాలా కష్టాలలో ఉన్నట్లున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా కంపెనీలో మీకు జాబ్ ఇప్పిస్తాను, చేస్తారా? మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే. కంపెనీ తరపు నుండి ఫ్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటుంటే ఆలోచిస్తూ ఉంది. అతను చెప్పేది బాగానే ఉంది. అక్కడ జాబ్ చేసుకుంటూ నా బేబీని చూసుకోవచ్చు, హాస్పిటల్ ఖర్చులకు కూడా ఎలాంటి బాధ ఉండదు అని ఆలోచించి సరే అంది. ఇక లేడి పిల్ల వలలో చిక్కినట్లు వాడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతిదానికి ఒప్పేసుకుంటుంటే వాడి కోరిక అతి త్వరలో నెరవేరబోతోంది అని గాలిలో తేలిపోతున్నాడు. థ్యాంక్ యూ చెబితే చులకన అయిపోతానని సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కువ మాట్లాడితే చీప్గా చూస్తుందని. కానీ వాడి చూపు మాత్రం మిర్రర్లో కనిపిస్తున్న దక్షితని ఎంత కసిగా చూస్తున్నాడంటే ప్రతి ఒక్క అణువుని కళ్ళతోనే అనుభవించేస్తున్నాడు. వాడి కోరిక ఎంత పీక్స్లో ఉంది అంటే ఆమెను చూస్తుంటే వాడి చర్మం మీద ఉన్న ప్రతి ఒక్క రోమం దృఢంగా నిలబడిపోయింది. వాడి ఒళ్ళు అసలు వాడి ఆధీనంలోనే లేదు. అది హైవే రోడ్డు కావడంతో ఎక్కువ వెహికల్స్ రావడం లేదు. అయినా ఎదురుగా ఏదైనా వెహికల్ వస్తే వాడికి సైరన్ మోగుతుంది. అందుకే అంత విచ్చలవిడిగా చూసేస్తున్నాడు. దక్షిత బాగా అలసిపోయింది. సీటు వెనక్కి ఇవ్వాలి, అలాగే నిద్రలోకి జారుకుంది. పాపం, పాపని ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.